అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అలాగే కామెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మాకు అది చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. కాబట్టి ప్రతి వీడియోలో మిమ్మల్ని లైక్ చేయమని కామెంట్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే మీరు చేసే లైక్స్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి మీరు ఈ వీడియోని కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు టైం మార్నింగ్ 8 o'clock అయిందండి. నా బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎగ్ నూడిల్స్ చేస్తున్నానండి. దీనికోసం స్టవ్ పై పాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. ఈ ఆనియన్ తొందరగా మగ్గడం కోసం ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ తొందరగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను, పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 minutes మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఎగ్స్ వేసుకున్నాను. ఈ ఎగ్ని కూడా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఎగ్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక టొమాటోని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టొమాటోని కూడా బాగా మగ్గనివ్వాలి. టొమాటో బాగా మగ్గిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం ఈ ఎగ్ మిక్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ఇంకొక కడాయి పెట్టుకున్నాను. ఇందులో హాట్ వాటర్ వేసుకుంటున్నాను. నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే మనకు వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. ఇది ఈ రకంగా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత ఇందులో నూడిల్స్ వేసుకున్నాను. నేను ఇప్పి నూడిల్స్ వేసుకున్నానండి. మ్యాగీ నూడిల్స్ అయినా వేసుకోవచ్చు. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నూడిల్స్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. మనకు ఇప్పిలోను మ్యాగీలోను మసాలా పౌడర్ వస్తుంది కదండి, ఆ పౌడర్ ఇందులో వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ నూడిల్స్ మొత్తం కూడా బాగా కుక్ అవ్వాలి. నూడిల్స్ మొత్తం కూడా బాగా కుక్ అయిపోయిందండి. అంటే ఇందులో వాటర్ మొత్తం కూడా ఇంకిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్ వేసుకోవాలి. దీని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. నూడిల్స్ రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా లైక్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో నేను కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. అవి ఇప్పుడే డెలివరీ చేశారు. స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో కానీ జెప్టోలో కానీ మనం ఆర్డర్ చేసిన 15 to 30 minutes లోపల మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే డెలివరీ చేస్తారండి. అంటే ఒకసారి మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవడం కష్టం అనిపించినప్పుడు ఇలా మనం ఈజీగా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఇంత అమౌంట్లోనే ఆర్డర్ చేయాలని అయితే ఏమీ లేదండి. జెప్టో అయితే 100 రూపీస్లో ఆర్డర్ చేసినా కూడా తెచ్చి ఇచ్చేస్తారు. ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి ఏం తెప్పించానో చూపిస్తాను. ఎక్కువ ఐటమ్స్ అయితే ఏమో ఆర్డర్ చేయలేదండి. నాకు ఈ రోజుకి కావాల్సిన ఐటమ్స్ నేను ఆర్డర్ చేశాను. ఒక్కొక్కసారి మనం బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకోలేని టైంలో మనం ఈ రకంగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చండి. ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్, నాన్ వెజ్ ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా వస్తాయి. మంచి క్వాలిటీలో అయితే ఉంటాయి. ఎక్కువగా జెప్టోలో తెప్పిస్తూ ఉంటాము ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇట్లాంటివన్నీ కూడా. ఈరోజైతే ఇన్స్టామార్ట్లో అయితే తెప్పించాము. దీంట్లో ఇప్పుడు మేము తెప్పించిన దాంట్లో కూడా మాకు డిస్కౌంట్తోనే వచ్చిందండి. ఎక్కువ ఏమి తెప్పించలేదు. ఈరోజు సండే కదా కాబట్టి చికెన్ అయితే తెప్పించుకున్నాను. లీషియస్ నుంచి ఒక 1/2 kg చికెన్ అయితే తెప్పించాను. చూసారు కదా, ఫ్రెష్గా వస్తుంది మనకు. లీషియస్లోను ఫ్రెష్ టు హోమ్లో మనకు నాన్ వెజ్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అంటే చికెన్, మటన్, ఇంకా సీ ఫుడ్ ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈరోజైతే మస్టర్డ్ ఆయిల్ తెప్పించాను. అలాగే ఇడ్లీ రైస్, ఇంకా మస్టర్డ్ సీడ్స్, రాక్ సాల్ట్, ఇంకా లెమన్ ఇవన్నీ అయితే తెప్పించుకున్నానండి.
ఇప్పుడు టైం 9:30 అయిందండి. ఫస్ట్ టైమ్ నన్ను ఇంట్లో వదిలేసి బాయ్స్ అంతా ఔటింగ్‌కయితే ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు అంటే 9:30కి స్టార్ట్ అయ్యి నైట్ 9:00 వస్తామని చెప్పేసి మొత్తం ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది మొత్తం గూడా ప్లాన్ జేసేస్తున్నారు. ఫస్ట్ టైమ్ అండి నన్ను వదిలేసి వెళ్ళడం. అంటే అమ్మ ఇంట్లో ఉన్నారు గదా! అమ్మని ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి నేను వెళ్ళలేను. అలాగే అమ్మని తీసుకొని మేము గూడా ట్రావెల్ చేయలేం గదా! కాబట్టి నేను అమ్మకు తోడుగా ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు వీళ్ళైతే వెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళు లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళి అక్కడ ఇంకా లంచ్ అంతా అక్కడే చేసేసి, ఇంకా ఈవినింగ్ ఏదన్నా మూవీ చూసేసి, ఇంకా నైట్ డిన్నర్ చేసి వస్తాము అని చెప్పి బయలుదేరారు. చూడాలి ఎంతవరకు వీళ్ళ ప్లాన్ అనేది సక్సెస్ అవుతుందో అనేది. ఇప్పుడు వీళ్ళు కర్ణాటక నుంచి తమిళనాడుకి వెళ్తున్నారండి. అంటే కర్ణాటక బోర్డర్‌లో హొసూర్ వస్తుంది. అక్కడ మునేశ్వర టెంపుల్ ఉంది మా కులదైవం. అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని, ఆ తర్వాత అక్కడి నుంచి ఆంబూర్‌లో ఆంబూర్ బిర్యానీ, స్టార్ బిర్యానీ చాలా ఫేమస్ అండి. అక్కడ బిర్యానీ తినేసి ఇంకా బెంగుళూరు వచ్చి ఇంకా మాల్‌కి వెళ్ళి మూవీ చూద్దామని ప్లాన్ చేశారు. చూద్దాము. ఇప్పుడైతే హుసూర్‌కైతే బయలుదేరారు. ఇప్పుడు హొసూర్‌కొచ్చారండి. ఇదే మునేశ్వర టెంపుల్. ఇక్కడ మునేశ్వరునికి నైవేద్యంగా బొరుగులు, బెల్లం పానకం ఇవన్నీ గూడా పెడతారు. అన్నీ కూడా హొసూరు దగ్గర షాప్స్ ఉంటే అక్కడ తీసుకున్నారు. ఇక్కడ పూజ చేసేసుకొని ఇంక లోపల వచ్చి మెయిన్ టెంపుల్ ఒకటుంటుందండి. అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా పూజ చేయించుకొని ఇంక బయలుదేరుతారు.
ఇప్పుడు ఇంట్లో నేను, అమ్మ ఇద్దరమే ఉన్నామండి. కాబట్టి అమ్మకు, నాకు ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి అలాగే నైట్ డిన్నర్‌కి కలిపి చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చికెన్ బిర్యానీకి ఫస్ట్ మనం ఒక మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం కొంచెం పుదీనా, కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను. మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, జీలకర్ర, సోంపు, ఒక ఆనియన్ తీసుకున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. వీటన్నిటిని కూడా మనం ఫస్ట్ బ్లెండర్లో వేసేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేయకూడదు. కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఈ చికెన్ బిర్యానీకి ఈ మసాలా పేస్ట్ వల్లనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ గీ కూడా వేసుకుంటున్నాను. గీ వేయటం వల్ల చికెన్ బిర్యానీలో మంచి టేస్ట్ ఉంటుంది. ఇది మొత్తం కూడా బాగా హీట్ అవ్వాలి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో దాల్చిన చెక్క వేసుకున్నాను. అలాగే ఇలాచీ వేసుకున్నాను. ఇలాచీని ఓపెన్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లవంగాలు వేసుకున్నాను. బిర్యానీ ఆకు ఉంటే బిర్యానీ ఆకు వేసుకోవచ్చు. నేను ఆల్ స్పైస్ లీఫ్ అయితే వేసుకున్నాను. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాను. ఈ ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్లోని రాస్మెల్ పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టొమాటోని పేస్ట్ చేసుకుని వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోవాలండి. అంటే ఇది మొత్తం బాగా దగ్గర పడుతుంది. అంతవరకు మనం ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది. అలాగే చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. కొంచెం కసూరి మేతిని కూడా క్రష్ చేసుకుని వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కసూరి మేతి వేయటం వల్ల ఈ చికెన్ బిర్యానీలో మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఒక 1 మినిట్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇందులో 3 స్పూన్స్ కర్డ్ వేసుకున్నాను. స్టవ్ ఆన్లో పెట్టేసి మనం కర్డ్ వేసుకుంటే విరిగిపోతుందండి. కర్డ్ అప్పుడు టేస్ట్ కూడా మారిపోతుంది. కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసుకొని కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను. నేను 1/2 kg చికెన్ వేసుకున్నానండి. ఈ చికెన్ని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. టూ మినిట్స్ మనం చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈరోజు ఈ బిర్యానీని నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి. 1/2 అవర్ ముందే నేను రైస్ని కూడా పెట్టుకున్నాను. ఈ రైస్ని 2 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకు బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది. అలాగే వాటర్ని కూడా నేను ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. కోకోనట్ మిల్క్ వేసుకొని కూడా చేసుకోవచ్చండి. నార్మల్ రైస్ అయితే 1 కప్ రైస్కి 2 కప్స్ కోకోనట్ మిల్క్ వేసుకొని మనం చేసుకోవచ్చు. అదే బాస్మతి రైస్ అయితే 1 కప్ రైస్కి 1.5 కప్ కోకోనట్ మిల్క్ వేసుకోవచ్చు. నేను కోకోనట్ మిల్క్ ఏం వేయటం లేదు. ఇది అమ్మ కోసం కూడా చేస్తున్నాను కదండి. అమ్మ కోకోనట్ అది తినకూడదు కాబట్టి నేను వాటరే వేసుకుంటున్నాను. నార్మల్ రైస్ కాబట్టి 1 కప్కి 2 కప్స్ వాటర్. అదే బాస్మతి రైస్కి అయితే 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ అది ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. మనం వాటర్ అంతా వేసిన తర్వాతనే టేస్ట్ అనేది మనకు సాల్ట్ సరిపోతుందా లేదా అనేది తెలుస్తుంది. కాబట్టి మనకు టేస్ట్ కూడా అప్పుడే బాగా తెలుస్తుంది. నాకు సాల్ట్ తగ్గింది అనిపించింది. నేను ఇంకొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఇలా మొత్తం బాగా బాయిల్ అవ్వాలండి. అంటే మనకి ఈ రకంగా బబుల్స్ లాగా రావాలి. అలా వచ్చిన తర్వాతనే మనం కుక్కర్ మూత అయితే క్లోజ్ చేసుకోవాలి.
నార్మల్ రైస్ అయితే హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రావాలండి. బాస్మతి రైస్కి అయితే సిమ్లో పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను కుక్కర్ మూతని క్లోజ్ చేసి విజిల్ పెట్టుకున్నాను. త్రీ విజిల్స్ వచ్చేసాయండి. ప్రెషర్ పోయింది. ప్రెషర్ పోయిన 5 మినిట్స్ తర్వాత నేను కుక్కర్ మూతను ఓపెన్ చేసేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం గీ వేసుకుంటున్నాను. గీ వేయటం వల్ల మనకు బిర్యానీలో మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ప్రెషర్ పోయిన వెంటనే కుక్కర్ మూతను ఓపెన్ చేసి మిక్స్ చేయకూడదండి. అలా చేస్తే రైస్ మొత్తం ముద్దగా అయిపోతుంది. ప్రెషర్ పోయిన 5 to 10 మినిట్స్ వరకు మనం అలానే ఉంచేసేయాలి. ఆ తర్వాత మనం కుక్కర్ మూతను ఓపెన్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల మనకు రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసారు కదా ఎంత ఈజీగా చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చో. బ్యాచిలర్స్ కానీ అలాగే కొత్తగా వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ చికెన్ బిర్యానీని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ చికెన్ బిర్యానీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. బిర్యానీ రెడీ అయిపోయిందండి. నేను ఎగ్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకుంటున్నాను. ఇందులో ఆనియన్ని కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఆనియన్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఎగ్స్ వేసుకోవచ్చు. నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. జస్ట్ ఎగ్ని బాయిల్ చేసిన ఎగ్ని ఇందులో వేసేసుకొని మొత్తం అన్ని సైడ్లు కూడా టర్న్ చేసేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర వేయటం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే మెయిన్గా ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇది మొత్తం నేను సిమ్లో పెట్టుకునే చేసుకుంటున్నానండి. ఇది ఫ్రై అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు పెరుగు చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. కర్డ్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, టొమాటో వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేశాను. అలాగే బాయిల్డ్ ఎగ్ని ఫ్రై చేసుకున్నాను. ఈ చికెన్ బిర్యానీకి కాంబినేషన్గా పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఇదేనండి ఈరోజు మా సింపుల్ సండే లంచ్. మీరు కూడా ఈ చికెన్ బిర్యానీని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ వ్లాగ్. ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.